ఇట్లా వింటాడా వేరే వాళ్ళు చెప్పినట్టు? అదే అన్నారు, దట్ ఈస్ వెరీ ద కాంప్లెక్స్ ఈగో అనేది ఇట్స్ ఎ వెరీ వైడ్ థింగ్ అండి. ఒకటి ఇప్పుడు సినిమా స్టార్కి మామూలు మనిషికి ఒక డిఫరెన్స్ ఏముంటుందంటే, మన అందరం కూడా మనం ఒక అర్థంలో అయితే పొద్దున్నే ఒకసారి చూసుకుంటాం. మీరు ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, కొంతమంది మిమ్మల్ని గుర్తుపట్టచ్చు, మీ ఫ్రెండ్స్ మీతో కలీగ్స్. సో మీరు ఒక మామూలు మనిషిగా ఫీల్ అవుతారు. సినిమా స్టార్ ఏంటంటే వందల వేల లక్షల మంది మీ మొహం చూసి మీరు మిమ్మల్ని దేవుడిలాగా ఫీల్ అవుతారండి. అది సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం అనేది ఎవరి తరం కాదు, ఏ స్టార్ అయినా. నేను పవన్ కళ్యాణ్ అంటలేదు, సూపర్ స్టార్స్ అందరికీ వచ్చే అది మెయిన్ థింగ్. అప్పుడు ఏమవుతుంది, నేను కారణ జన్ముని, నేను దేవుణ్ణి అన్నప్పుడు మామూలు మనుషులు మాట్లాడింది మీకు ఎక్కదు. అసలు ఎక్కాలా వద్దా అంటే అది వేరే విషయం. ఎందుకంటే మీరు ఆల్రెడీ టాపర్ పొజిషన్ ఉన్నప్పుడు దేవుడికి పూజ చెప్తాడా, భక్తుడు చెప్తాడు, ఎవరు చెప్తాడు దేవుడికి. కానీ ఇక్కడ ఏంటి, ఇది ఎప్పటి వరకు వర్కౌట్ అయింది, జనసేన ఫస్ట్ ఓడిపోయే వరకు వర్కౌట్ అయింది. అది షాక్. అది లక్షల మంది వచ్చి థియేటర్లో చప్పట్లు కొట్టి ఏళ్ళు వేసి నాణ్యాలు ఇసిరేసిన వాళ్ళు ఫైనల్గా నాకు ఇనఫ్ ఓట్స్ ఇవ్వలేదు అనేది మీకు ఫస్ట్ జలక్ అక్కడ వస్తుంది. అక్కడి నుంచి మీకు ఒక ఇన్సెక్యూరిటీ, ఫియర్ ఆఫ్ ది పబ్లిక్ స్టార్ట్ అవుతుంది. ఈ ముందు నుంచి నన్ను అంటున్నాడు కానీ వెనకాల నుంచి నాకు చేయట్లా సపోర్ట్. ఆ ఫియర్ మీకు తెల్లంగా కనిపిస్తుంది. ఇది ఒక పాయింట్. మూడో పాయింట్ ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న మైండ్ స్టేట్లో తను చాలా స్ట్రాంగ్గా విపరీతమైన వ్యతిరేకత జనంలో జగన్ మీద ఉంది అని నమ్ముతున్నాడు. దానికి నా ప్రూఫ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు మీకు ఒక పరిచయం ఉందనుకోండి, మీకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ గురించి నేను మీతో చెప్పాలంటే బ్యాడ్గా మీకు అసలు మీకేం ఒపీనియన్ ఉంది అన్న దాని మీద నా టోన్ మారుతుంది. ఇప్పుడు మీకు కూడా చాలా వ్యతిరేకత ఉంది అన్నప్పుడు ఆడు పెద్ద